చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా బ్లాక్ మీద ఇప్పుడు మనం చేసుకున్న ఫ్లవర్స్ అన్ని కూడా. సో అలాగే మనం బొకేస్ టైప్ లో కానీ లేదంటే ఇలా వాల్ హ్యాంగింగ్స్ టైప్ లో కానీ ఇలాగే అరేంజ్ చేసుకుంటాం. అయితే మన దగ్గర ఉన్న కలర్స్ అన్ని కూడా యూజ్ చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా బ్లాక్ టైప్ లో మనం చేసుకున్న ఫ్లవర్స్ అన్ని కూడా. సో అలాగే మనం బొకేస్ టైప్ లో కానీ లేదంటే ఇలా వాల్ హ్యాంగింగ్స్ టైప్ లో కానీ ఇలాగే అరేంజ్ హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన SH ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఈ రోజు మన స్కూల్లోని ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్ అన్నమాట. అది కూడా ఏంటి అంటే ఒక వేస్ట్తో అన్నమాట. అంటే ఇలాంటి న్యూస్ పేపర్స్తోని మనం ఒక క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాం. అది ఎందుకు ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా? షల్ వి స్టార్ట్ చిల్డ్రన్? ఎస్ మేడం. సో మనం న్యూస్ పేపర్స్తోని ఒక క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాం అండి. ఈ పేపర్స్ ఇలా చక్కగా నీట్గా మనం ఇలా ఫోల్డ్ చేసి సో ఇలా మనం కట్ చేసుకొని వీటితోని మనం రోల్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? గమ్ తెచ్చుకోండి అమ్మా. ఇలా మనం చక్కగా రోల్ చేసుకో. ఇటు చూపించమ్మా, ఇటు చూపిస్తే నీకు అవుతుంది. అది ఇలా ఇలా ఇటు పెట్టు. అది రోల్ చేసి ఈ చివర వచ్చే టిప్పు మనం ఈ గమ్ సహాయం తీసుకొని అంటించుకోవాలి. తులసి ఇక్కడ అంటించమ్మా అయిపోయిన తర్వాత. సో అయితే ఈ రోల్స్ ఇలా ఉన్నాయి కదండి. ఇలాగా మనం రోల్స్ చేసుకొని చాలా ఎక్కువ రోల్స్ అనేది చేసుకుంటే మనకు ఒక మంచి క్రాఫ్ట్ ఐటమ్ అయితే అవుతుంది అనమాట. చేసిన రోల్స్ ఇలాగ ఇవ్వండారా ఒకసారి. మా పిల్లలు అన్నిట్లో షార్ప్ అండి. చూడండి చెప్పగానే భలే చేశారు. మా టీచర్స్ కూడా షార్పేనండి. ఇటున్నారంట, ఇటంటున్నారు మా టీచర్ వాళ్ళు. ఈ రోల్స్ అన్ని కొంచెం ఎక్కువ చేసి నాకు ఇవ్వండి అమ్మా. మ్యాక్సిమం అన్ని ఒకే సైజ్ చేసుకునేటట్టు చూడండి, ఎందుకంటే మళ్ళీ వేస్టేజ్ ఉంటుంది కదా, మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? చూసారా ఈ హైట్ వైజ్ ఇది బాగా పొడవుగా ఉంది. సో ఇక్కడికి లెవెల్ గా మనం కట్ చేసుకోవాలి. ఓకే ఉమా టీచర్, ఇవన్నీ సిజర్ తోనే ఒక ఈక్వల్ లెవెల్ కట్ చేసి ఇచ్చేయండి. ఓకే, సో ఇలాగా లెవెల్ గా కట్ చేసిన పీసెస్ అన్ని కూడా మనం ఒక ఫ్రేమ్ లాగా పెట్టుకోవాలన్నమాట. అయితే మనకి ఇప్పుడు కాజల్ రెడీగా ఉంది. కాజల్ దానన్న ఫ్రేమ్ చెయ్యి. ఇది ఆల్రెడీ మన హోమ్ పిల్లలకి అయితే నేర్పించాను. సో ఇవన్నీ కూడా ఇలాగా ఈక్వల్ సైజ్ లో అయితే ఉన్నాయి కదా, ఒక ఫ్రేమ్ చెయ్యమ్మా, అంటిద్దాం. ఓకే, ఇలాగా మనం తయారు చేసుకొని ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా. దీనికి టిప్స్ అన్నిటికీ కూడా మనం గమ్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. అంటించిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా? ఇలా మనం రౌండ్గా దీన్ని తిప్పుకుంటూ వెళ్ళి కట్ చేసేసుకోవాలి. మనకి వేస్ట్ అవుతుందని ఎక్కడా లేదండి. ఈ మిగతా పేపర్ను కూడా ఇంకా దేనికన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పెన్సిల్తో నేను డ్రా చేసిన లైన్స్ ఇదొక ఫ్లవర్. ఓకే, రోజ్ ఫ్లవర్ అన్నమాట. ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా కట్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి స్ట్రిప్స్ అనేవి మనకి ఇలాగా వస్తాయి అన్నమాట. ఈ స్ట్రిప్స్ అన్ని కూడా మనం రోజ్ ఫ్లవర్స్ తయారు చేసుకోవాలి. ఉమా టీచర్ మీరు చేసిస్తారా? ఇలా మనం రోల్ చేసుకోవడం అంతే. ఇది ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా మనం లూజ్గా చేస్తే ఇది ఒక రోజ్ ఫ్లవర్ లాగా అవుతుంది అనమాట. ఓకేనా? చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఈ ఎండింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం గమ్ పెట్టి అంటించుకోవాలి. ఇదొక రోజ్ ఫ్లవర్ లా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, పిల్లలందరూ మంచి బిజీలో అయితే ఉన్నారండి. ఒక మంచి యాక్టివిటీ కదా. సో ఇదంతా ఒక మంచి కాజ్ కోసం అయితే యాక్టివిటీ అనేది చేస్తున్నాము.
రౌండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇవి కోన్ షేప్లో వచ్చేటట్టుగా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫోల్డ్ చేసి దాన్ని మనం ఫ్లవర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేయమ్మా. చూసారు కదా, మనకు ఒక ఫ్లవర్ షేప్ లాగా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఈ ఫ్లవర్ పేపర్ని మనం బ్యాక్ సైడ్ ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, మిగతావన్నీ కూడా అలానే చేయాలి కదా. సో ఇందులో ఈ ఫ్లవర్లో ఉన్న ఒక కోన్ మనం ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి దాంట్లో అలా మనం కట్ చేసుకుంటే మనకి ఫ్లవర్లా వస్తుంది అనమాట. ఇలా మనం దీనికి గమ్ అప్లై చేసుకుంటే ఒక కోన్ షేప్లో ఉన్న ఫ్లవర్ అనేది మనకి వస్తుంది. ఓకేనా, దీన్ని ఇలా అంటించమ్మా. ఓకే, మిగతావన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా చేసి మనం పక్కన పెడితే ఇలా ఫ్లవర్స్ అనేవి మనకు రెడీ అవుతాయి. ఓకే, ఇవి మీరు చేయండి. ఈలోగా ఇంకొకటి కట్ చేద్దాం. సో ఇది నెక్స్ట్ పేపర్ కదండి, ఇది కూడా మనం అలాగే సేమ్ ఫస్ట్ ఒకటైతే మనం కోన్ కట్ చేసాం కదా, ఇది నెక్స్ట్ పేపర్లోని 2 కోన్స్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. అలా మనం సైజ్ తగ్గించుకుంటూ ఈ షేప్స్లోని మనం కోన్స్ అనేవి తయారు చేసుకోవాలి. ఎల్లో ఫ్లవర్ కూడా రెడీగా ఉంది. ఇలా మనం కట్ చేసిన పెటల్స్, ఈ కోన్ పెటల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం సైజ్ తగ్గించుకుంటూ టిప్స్ అనేది కట్ చేసుకున్నాం కదా. మనకి ఎన్ని సైజెస్ వచ్చాయంటే 1 2 3 4 5 6 కోన్స్ వచ్చాయి అన్నమాట. మనకి ఇలాగా 8 కోన్స్ వచ్చాయి అన్నమాట. చూసారు కదా సైజ్ ఎలా మనకు తగ్గుతూ వస్తుంది ఇక్కడ వరకు. సో దీన్ని మనం ఒక ఫ్లవర్ కింద పెడదాం. కాజల్ వంటిస్తావా? ఓకే, ఇలా రోజెస్ అయితే తయారు చేసుకున్నాం. ఇదొక టైప్ ఫ్లవర్, అలాగే ఇదొక టైప్ ఫ్లవర్ అన్నమాట. సో ఆ ఫ్లవర్ అనేది మనకి ఈ రకంగా వస్తుంది. ఓకే, సో ఇలా అయితే వస్తాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్కటి తీసి ఈ గమ్లో మనం డిప్ చేసి ఫ్లవర్లా అంటించేసుకోవడం అంతే. ఇలా మనం స్టిక్ ఆన్ చేసుకుంటే ఒక మంచి ఫ్లవర్ అనేది అవుతుంది. చూసారు, ఒక మంచి ఫ్లవర్లా వచ్చింది మనకి. రోజ్ ఫ్లవర్ ఎలా అయితే ఉందో అలా వచ్చింది కదా, లోపల మొగ్గు ఉన్నట్టు ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఇంకా చాలా మోడల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి, పిల్లలకి ఈజీగా ఉంటాయి కాబట్టి ఇవి నేర్పించాం. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఏదైతే ఫ్రేమ్ చేసుకున్నామో, ఇక్కడ ఫ్రేమ్ అయితే రెడీగా ఉంది కదండి, అంటించి పెట్టాం కదా. ఈ ఫ్రేమ్ అయితే ఇంకొక 2 మినిట్స్ అయితే ఆరిపోతుంది. దీనికి ఏంటంటే అయితే ఇవి చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రేమ్స్ అయితే చేసుకున్నాం కదా. వీటికి మనం చక్కగా వేసుకోవాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ కలర్స్ వేసుకోవచ్చు, లేదు ఇంకా టైం ఉన్నదంటే పెయింట్, మనకి ఇంట్లో ఏమన్నా పెయింట్ డబ్బాలు ఏమన్నా మిగిలిపోయినా దాంట్లో కొంచెం టెన్నర్ వేసుకొని పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు యాజ్ యూజువల్గా న్యూస్ పేపర్ అలా ఉంచేసిన ఒక ఫ్రేమ్ అనేది అందంగా ఉంటుంది అనమాట. అయితే నేను ఇక్కడ వాళ్ళకి చూపిస్తున్నాను ఇలా వేసేసుకోవాలని చెప్పి, కలర్ఫుల్గా అయితే ఉంటాయి. అయితే మిగతా ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇలాగా కొన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేసామన్నమాట, న్యాచురల్గా ఉంటుందని చెప్పి. సో ఇలా ఫ్రేమ్స్ అయితే మనం చేసేసుకుందాం అన్నీ కూడా. ఓకే, ఇలా మనం గ్రీన్ పేపర్ కానీ ఏదన్నా డార్క్ కలర్ పేపర్ తీసుకొని చక్కగా మనం లీవ్స్ కూడా కట్ చేసేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మనకు నచ్చిన షేప్స్ మనకి వచ్చినట్టుగా మనం లీవ్స్ అనేది కట్ చేసేసుకుందాం. సరేనా, పిల్లలకి ఒక మంచి యాక్టివిటీ అండి. ఈ 2023కి బాయ్ చెప్తూ చక్కగా 24కి వెల్కమ్ చెప్తూ హ్యాపీగా మన పిల్లల చేతులతో చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తే ఎంత సంతోషపడిపోతారు కదా. ఆ ముద్దు ముద్దు చేతులతో వాళ్ళు చేస్తూ ఉంటే పేరెంట్స్ చాలా సంబరపడతారనమాట. సో అయితే ఇయర్ నాకు ఈ యాక్టివిటీ చేయాలనిపించింది, పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు చేద్దామని, అందుకే ఇది ఇలా ఇనిషియేట్ తీసుకున్నాము. సో ఈ 2023కి బాయ్ చెప్తూ 24కి వెల్కమ్ చెప్తూ అందరూ హ్యాపీగా ఉండాలి. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అలాగే కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాక్టివిటీ అయితే పిల్లలతో చేయిస్తున్నానండి. సో ఆకులు అయితే మనకి రెడీ అయిపోయి చూసారు కదా. అయితే మన దగ్గర ఉన్న కలర్స్ అన్ని కూడా యూజ్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా, బ్లాక్ మీద ఇప్పుడు మనం చేసుకున్న ఫ్లవర్స్ అన్ని కూడా. సో అలాగే మనం బొకేస్ టైప్ లో గానీ లేదంటే ఇలా వాల్ హ్యాంగింగ్స్ టైప్ లో గానీ ఇలాగే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ పిల్లలందరితో చేయిస్తున్నామండి, ఒక స్పెషల్ కాజ్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి పిల్లల చేతులతో తయారు చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చుకుంటారనమాట. హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్. సో ఈ ఐడియా అయితే నచ్చింది కదండి, చాలా బాగుంది కదా, యూనిక్ ఐడియా అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏంటనుకుంటున్నారా, స్పైడర్ లా ఉంది కదా, కాదండి అది డ్రోన్ అనమాట. అనుకోలేదు ఈ ప్రోగ్రామ్ అనేది ఇలా అవుతుందని. ఈ యాక్టివిటీకి నిజంగా మంచి సంకల్పం అయితే ఉందండి, అందుకే మేము ఎక్స్పెక్ట్ చేయకుండానే
మాకు పక్కనే ఒక ఫంక్షన్ అవుతుంటే వాళ్ళని అడిగాను అనమాట, ఒక చిన్న బిట్ కవర్ చేస్తారా, మాకు ఇలా ఆశ్రమం స్కూల్ ఇవన్నీ కవర్ చేస్తారా ఏంటి అని అడిగితే పాపం అనిల్ ఈశ్వర్ వీళ్ళందరూ ముందుకు వచ్చారండి. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, పాపం వాళ్ళు మంచి మనసుతో నాకైతే చిన్న బిట్ షూట్ చేసి ఇచ్చారు. ఎంత సంబరపడిపోయామో అందరం కూడా. నిజంగా అప్పుడప్పుడు ఇలాంటివి తెలియనివి జరుగుతూ ఉంటే భలే సంతోషం కదండి. సో ఈ యాక్టివిటీ విషయంలో కూడా అలానే అయిందనమాట. అనుకోలేదు కానీ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం ఈ ప్రాజెక్ట్. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అలాగే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పిల్లలు అయితే కొత్తగా ఉందన్నమాట. అయితే ఎనీవే ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటారు డ్రోన్ షూట్స్ అవన్నీ కూడా. వాళ్ళకి ఫంక్షన్ మీద ఇంట్రెస్ట్ తప్ప డ్రోన్ అనేది వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అదే మన స్కూల్ దగ్గర ఇలా డ్రోన్ ఎగురుతూ ఉంటే వాళ్ళ సంబరాలు చూస్తున్నారా, ఎంత కేరింతలతో ఎంత హ్యాపీనెస్ గా ఉన్నారో. నిజంగా వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారండి ఒక మాటలో చెప్పాలంటే. ప్రాజెక్ట్ అంతా ఒక ఎత్తు అయితే ఇంత కష్టపడ్డాం, ఈ లాస్ట్ బిట్ ఒక ఎత్తు అండి. అనుకోకుండా జరిగిన సంఘటనలు మనకి ఎంతో హ్యాపీనెస్ తెస్తుంది కదా, అందులో ఇదొకటి అనమాట. చూస్తున్నారా పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు అయితే. సో ఈ వీడియో తరపు నుంచి వాళ్ళిద్దరు కూడా నేను థ్యాంక్ యూ చేసుకుంటున్నాను. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు, కానీ ఈ ఫ్రేమ్స్ అన్ని ఇలా వచ్చినాయి కదా అనిపించింది హ్యాపీ. పక్కనే ఫంక్షన్ అవడం, వాళ్ళతో నేను అప్రోచ్ అయ్యి మాట్లాడడం, వాళ్ళు ఓకే చెప్పడం అన్ని విత్ ఇన్ అవర్లో అయిపోయింది అనమాట. సో అందుకే ఆ డ్రోన్ షూట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ 23కి ఎండింగ్ హ్యాపీనెస్ అయితే ఎలా ఉందండి, ఇంకా 24 స్టార్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మన ఫ్యూచర్ నిర్ణయిస్తుంది అనమాట. సో ఎనీవే ఎలా ఉన్నా మన ఫ్యూచర్ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలి, చాలా హ్యాపీగా 24ను కూడా హ్యాపీగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఈ ఫ్రేమ్స్తో మీకు విషెస్ అనేది తెలియచేస్తానండి. భలే ఉంది కదా, నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది. నాకంటా మా స్టాఫ్ పిల్లలు కూడా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట. సో ఈ 23కి మనం బాయ్ చెప్తూ 24లో అడుగు పెడుతున్నాం. మనందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుందాం, అందులో కూడా మనం ఉండాలని మరీ కోరుకుందాం. సో కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. డ్రోన్ ఉంది కదా, పాపం ఆ పిల్లలు అయితే ముందుకు వచ్చారు. నిజంగా అనిల్, ఈశ్వర్ వాళ్ళిద్దరికీ కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన పిల్లల తరపు నుంచి, అలాగే మన స్టాఫ్ తరపు నుంచి కూడా. అయితే కొన్ని షూట్ చేసిన క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను, కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. 31st నైట్ అనేది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి. మరి ఈ వీడియో అనేది నేను ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోస్లో నేను కలుసుకుంటాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.